Hello, namaste, welcome to the session. How's everybody? ఫుడ్ తినొచ్చారా ఎవ్రీబడి? ఇట్స్ ఓకే. ఈ సెషన్ ఫుడ్ తర్వాత కూడా చేయొచ్చు. నో ప్రాబ్లమ్. సో, మనం ప్రాణాయామ గాని, ఆసనాస్ గాని చేయమనమాట. మెడిటేషన్ మాత్రమే. సో, ఫుడ్ తర్వాత కూడా చేయొచ్చు. ఓకే. సో, ఫుడ్ తినే వచ్చారని అనుకుంటున్నాను ఎవ్రీబడి. సో మెనీ పీపుల్ జాయిన్డ్ ఆల్రెడీ. ఐయామ్ సో హ్యాపీ. థాంక్ యూ ఫర్ జాయినింగ్ ఆన్ టైమ్. నా ఆడియో, వీడియో క్లియర్‌గా వస్తుందా అండి? బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నేను ఉంచుతాను. ఎందుకంటే మెడిటేషన్ కదా! కొంచెం మైల్డ్ మ్యూజిక్ ఉంటే బావుంటుంది. సో, మ్యూజిక్ ఎక్కువ అయిపోలేదు కదా! మ్యూజిక్ డిస్ట్రాక్టింగ్‌గా లేదు కదా! నా వాయిస్ మీకు క్లియర్‌గా వినిపిస్తుందా? నాకు చెప్పండి కామెంట్స్‌లో. హౌ ఈస్ ఇట్? ఓకే. ఆల్ క్లియర్. లాట్ ఆఫ్ పీపుల్ సేయింగ్ యెస్. యెస్. ఓకే. సో, నేను మాట్లాడేదానికి, మీ ఫీడ్‌బ్యాక్ వచ్చేదానికి చిన్న గ్యాప్ ఉంటుంది. రెగ్యులర్‌గా క్లాసెస్ అటెండ్ అయ్యే వాళ్ళకి తెలుస్తుందిది. అందుకే నేను వెయిట్ చేస్తున్నాను. మీ కామెంట్స్ వచ్చి నాకంతా కన్ఫర్మ్ అయిన తర్వాత ఐ కెన్ స్టార్ట్ అనమాట. ఓకే. హ్మ్. ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. ఓకే. చలో ఆల్మోస్ట్ మనం లాస్ట్ వరకు వచ్చేసామండి మన ఫ్రీ ప్రోగ్రామ్‌లో. సో, చాలా రోజులు మీలో చాలా మంది చాలా కన్సిస్టెంట్‌గా పార్టిసిపేట్ చేశారు. ఇంక్లూడింగ్ దిస్ సెషన్. ఈ సెషన్‌తో పాటు చాలా మంది చాలా కన్సిస్టెంట్‌గా పార్టిసిపేట్ చేశారు. ఐయామ్ సో హ్యాపీ దిస్ బ్యాచ్ ఈస్ వెరీ వెరీ సక్సెస్‌ఫుల్. సో, దిస్ ఈస్ ఆల్ క్రెడిట్ టు యూ. నేను ఎలాగో కండక్ట్ చేస్తూనే ఉంటాను. నాకు ఆ హాబిట్ ఉంది. ఐ డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్. బట్ మీరు ఫస్ట్ టైమ్ యోగా చేస్తూ అది కూడా ఐ మీన్ ఇన్ని రోజులు కన్సిస్టెంట్‌గా చేయడం అంటే అది సాధారణ విషయం కాదు. I really, really appreciate your commitment and you are my motivation to do more and more free sessions. Right? So, రేపటితో కంప్లీట్ అవుతుంది. సో, ఈ రోజులు కన్సిస్టెంట్‌గా చేయడం అంటే అది సాధారణ విషయం కాదు. I really, really appreciate your commitment and you are my motivation to do more and more free sessions. రైట్? సో, రేపటితో కంప్లీట్ అవుతుందండి. మీ బ్యాచ్, మీ ఫ్రీ బ్యాచ్ రేపటితో కంప్లీట్ అవుతుంది. సో, ఐ హోప్ మీకు కంప్లీట్‌గా నచ్చిందని అనుకుంటున్నాను. ఎన్ని రోజులు మీరు యోగా చేసుంటే అన్ని రోజులు. సో, 14 డేస్ అయితే 14 డేస్, 13 డేస్ అయితే 13 డేస్, 21 డేస్ అయితే 21 డేస్. మీరు ఎన్ని రోజులు చేసుంటే అన్ని రోజులు మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ గివ్ మీ రియల్లీ గుడ్ ఫీడ్‌బ్యాక్. సమ్ పీపుల్ గివ్ మీ గుడ్ ఫీడ్‌బ్యాక్ ఆల్సో టు చేంజ్ ద సెషన్స్. సమ్ సెషన్స్ అవి కూడా నేను ఇన్కార్పొరేట్ చేస్తాను. సో, ఐయామ్ ఓవరాల్ వెరీ వెరీ హ్యాపీ విత్ యువర్ బ్యాచ్ అండి. చాలా మంది కొత్తగా యోగాకి ఇంట్రొడ్యూస్ అయ్యారు. కొత్తగా యోగా చేయడం స్టార్ట్ చేశారు. బెనిఫిట్స్ పొందడం స్టార్ట్ అయింది లైఫ్‌లో, మైండ్‌లో, బాడీలో. రైట్? ఐయామ్ సో హ్యాపీ అబౌట్ థట్. ఐ హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. యాస్ మచ్ యాస్ పాసిబుల్ ఐ ట్రైడ్ మై బెస్ట్ టు గివ్ యూ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. మేబీ హియర్ అండ్ దేర్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉండుండొచ్చు. బట్ ఓవరాల్ మీకు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌తో మీరు ఇది ఫినిష్ చేస్తున్నారని అనుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. లాట్ ఆఫ్ కామెంట్స్ ఆర్ కమింగ్ ఇన్ నౌ. ఓకే. సో, ఈరోజు మెడిటేషన్ చేద్దామండి. మనం డెడికేటెడ్ మెడిటేషన్ సెషన్ చేయలేదు కదా! క్లాసెస్‌లో కొంత మెడిటేషన్ చేసాం. ఫేస్ యోగాతో కొంత మెడిటేషన్ చేసాం. బట్ డెడికేటెడ్ మెడిటేషన్ చేయలేదు. సో, మెడిటేషన్ ఎలా చేయాలి? మెడిటేషన్‌లో ఏం చేయబోతున్నాం? అదంతా ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఓకే. సో, చాలా మందికి మెడిటేషన్ అంటే ఏంటి అనేది కూడా ఇంకా కన్‌ఫ్యూజన్ ఉంది. చాలా రకాల మెడిటేషన్స్ చేశారు. అండ్ మెడిటేషన్‌కి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ లేకపోతే హిప్నోటిజం రకరకాల కాన్సెప్ట్స్‌తో ఈరోజు మొత్తం ఫిల్ అయిపోయింది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ మొత్తం దాన్ని కాంప్లికేట్ చేసేసారు. సింపుల్‌గా అందరూ చేసుకునేటట్టు మెడిటేషన్ చేద్దాం ఈరోజు. ఓకే. ఎటువంటి కాంప్లెక్సిటీ లేకుండా ఈజీగా మీరు హాయిగా చేసేటట్టు మెడిటేషన్ చేద్దాం. అంతకంటే ముఖ్యంగా అసలు మెడిటేషన్ అంటే ఏంటి? మెడిటేషన్ ఎలా జరుగుతుంది అనేది ఈరోజు మాట్లాడుకుంటాం అన్నమాట. ఓకే. సారీ. నా హ్యాండ్‌కి డస్ట్ అంటుకుంది. అండ్ ఐ వాస్ డూయింగ్ ఇట్ సో ఐ గాట్ ద ఓకే. చలో ఒక క్వెషన్ అడుగుతాను నాకు ఆన్సర్ చెప్పండి.
మీలో చాలామంది మెడిటేషన్ ట్రై చేసే ఉంటారు ఇంతకుముందు, లేదా మెడిటేషన్ గురించి వినుంటారు. లేదా మెడిటేట్ చేయడానికి ట్రై చేసుంటారు. రైట్? మన క్లాసెస్ జరిగిన తర్వాత నేను ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేయండి, 10 మినిట్స్ మెడిటేషన్ చేయండి అని చెప్తూ ఉంటాను గదా! అప్పుడు గూడా మీరు ప్రయత్నించుండొచ్చు. సో, మీ మాటల్లో నాకు చెప్పండి, అసలు మెడిటేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెడిటేషన్? మీ మాటల్లో నాకు చెప్పండి. వాట్ ఈస్ మెడిటేషన్? ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ మెడిటేషన్ అంటే ఏంటి? హ్మ్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కామెంటింగ్ నౌ ఫర్ ద ప్రీవియస్ క్వెషన్. ముందు అడిగిన క్వెషన్‌కి ఇప్పుడు చాలా మంది ఆన్సర్ చేస్తున్నారు. దట్ ఈస్ బికాస్ దే జాయిన్డ్ లేట్ ఆల్సో. ఐ కెన్ అండర్‌స్టాండ్. సో, బట్ నాకు ఈ క్వెషన్ ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాలి. వాట్ ఈస్ మెడిటేషన్? బ్రెత్ కంట్రోల్. ఓకే. ధ్యానం. మీనింగ్ చెప్పొద్దు. ఓకే. ఇంగ్లీష్‌లో అడిగిన పదానికి తెలుగులో మీనింగ్ చెప్పొద్దు. మెడిటేషన్ అంటే ఏంటి? అంటే మెడిటేషన్‌లో ఏం చేస్తాం? వాట్ ఈస్ హౌ టు డూ మెడిటేషన్? అది నాకు చెప్పండి. ఓకే. కాన్సంట్రేషన్ ఆన్ బ్రీత్. ఐ యామ్ గెట్టింగ్ సో మెనీ థాట్స్. కాన్సంట్రేషన్ ఆన్ బ్రీతింగ్, శ్వాస మీద ధ్యాస. ఇదేదో మూవీ డైలాగ్‌లా ఉంది. ఐ హర్డ్ ఇట్ ఆల్సో. ఇట్స్ ఎ మూవీ డైలాగ్ రైట్? ఓకే. మేకింగ్ అవర్ కామ్. ఓకే. కాన్సంట్రేషన్, ఏకాగ్రతతో ఉండడం, కాన్సంట్రేషన్, కామింగ్ డౌన్ అవర్ మైండ్స్, కాన్సంట్రేషన్ ఆన్ వన్ పాయింట్ విత్ బ్రెత్ కంట్రోల్, కైండ్ ఆఫ్ పీస్. ఓకే. మైండ్ రిలాక్సింగ్, కంట్రోలింగ్ అవర్ మైండ్. నాతో నేను ఉండడం. ఓకే. I have already attended yoga. Okay, so ఓకే. మైండ్ రిలాక్స్ కోసం ఇలాంటి థాట్స్ లేకుండా ప్రశాంతంగా ఉండడం. లాట్ ఆఫ్ రైట్ ఆన్సర్స్ ఆల్సో అండ్ రాంగ్ ఆన్సర్స్ ఆల్సో. సో, చాలా మంది మెడిటేషన్ అంటే కాన్సంట్రేషన్ అని చెప్తున్నారండి. నో, మెడిటేషన్ ఈస్ నాట్ కాన్సంట్రేషన్. నేను కూడా ఎన్నో సంవత్సరాలు ఇదే నమ్మి మిస్టేక్ చేశాను మెడిటేషన్. రైట్? మెడిటేషన్ ఈస్ నాట్ కాన్సంట్రేషన్. మెడిటేషన్ ఈస్ డీకాన్సంట్రేషన్. రైట్? దేని మీద కంప్లీట్‌గా ధ్యాస పెట్టి, బిగపెట్టి ఉండకుండా లెట్ ఎవ్రీథింగ్ గో ఈస్ మెడిటేషన్. అన్నీ వదిలేయడం మెడిటేషన్ అన్నమాట. రైట్? సో, మీకొక మంచి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీలో చాలా మంది చెప్తున్నారు, నాకు చాలా థాట్స్ వస్తాయండి. మెడిటేషన్ చేయలేకపోతున్నాను. ఎలా చేయాలి? మెడిటేషన్ ఎలా చేయాలని అడుగుతున్నారు. మెడిటేషన్ అనేది మనం చేయలేము. మెడిటేషన్ మనకి జరుగుతుంది. రైట్? ఇది మీకు అర్థం కావడానికి సింపుల్‌గా చెప్తాను. మీలో ఎవరైనా ఇది ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు. మనం నిద్రపోవడానికి బెడ్ మీదకెళ్తాం. ఒక రోజు ఏంటంటే రేపు ఎర్లీ మార్నింగ్ లేవాల్సిన అవసరం ఉంటది. ట్రైన్ క్యాచ్ చేయడమో, లేకపోతే ఫ్లైట్ క్యాచ్ చేయడమో, లేదా ఇంట్లో ఫంక్షన్ ఉంది, గుడికి వెళ్ళాలి. సమ్ రీజన్ మనం ఎర్లీ మార్నింగ్ లేవాల్సిన అవసరం ఉంది. మనం ఏంటి టైమ్ కాలిక్యులేట్ చేసుకుంటాం కదా! ఓకే. ఇంకొక 6 గంటలు నాకు నిద్ర ఉంటది. ఇంకొక 5 గంటలు నిద్ర ఉంటది. తొందరగా పడుకోవాలి ఈ రోజు అని అనుకుంటాం. ఆ రోజే మనకి నిద్ర పట్టదు. అవునా కాదా? రైట్? కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే మనం బెడ్ మీదకి అలా వెళ్ళగానే నిద్రపోతాం. అసలు ఏ ఆబ్లిగేషన్స్ లేకుండా. సో, నిద్రపోవడం అనేది మన కంట్రోల్‌లో ఉందా? మనం అనుకుంటే నిద్రపోలేం. చాలామంది ఏంటంటే నేను నిద్రపోయాను అని అంటారు. లేదు, మనకి నిద్ర పట్టింది. రైట్? మనం మనం చేయగలిగిందేంటి? బెడ్ మీదకి వెళ్లి పడుకోవడం, కళ్ళు మూసుకోవడం, దుప్పటి కప్పుకోవడం, చల్లగా ఉంటే దుప్పటి కప్పుకోవడం, కొంచెం వేడిగా ఉంటే ఫ్యాన్ గాని, ఏసీ గాని ఆన్ చేసుకోవడం. మన చుట్టూ ఉండే పరిసరాలు, సరౌండింగ్స్ ప్రాపర్‌గా నిద్రకి సపోర్టింగ్‌గా ఉన్నాయి అని చూసుకోవడం. అంతవరకే మన చేతిలో ఉంది. మనకి నిద్ర పట్టడం, పట్టకపోవడం అనేది మన కంట్రోల్‌లో లేదు. దట్ హ్యాపెన్స్ టు ద బాడీ నేచురల్లీ. ఆటోమేటిక్‌గా, నేచురల్‌గా జరుగుతది. అది మన చేతుల్లో ఉండుంటే ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు హాయిగా నిద్రపోతారు. కరెక్ట్? సో, మెడిటేషన్ కూడా అంతే అన్నమాట. మెడిటేషన్ అనేది మనం చేయలేం, మనకి జరుగుతుంది. రైట్? మనం చేయగలిగిందంతా ఏంటి అంటే, ఒక చోట ప్రశాంతంగా కూర్చోవడం, ఎటువంటి వ్యాపకాలు పెట్టుకోకుండా, కాస్త కాన్సంట్రేషన్ కూడా కాదు. కాస్త ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా అలా కూర్చోవడం అంతే. జస్ట్ బీ దేర్. బీ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. ట్రై టు బీ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. మెడిటేషన్ విల్ హ్యాపెన్. మెడిటేషన్ అనేది జరుగుతుంది మనకి. రైట్? నిద్ర ఎలా అయితే మనం ఏ క్షణంలో నిద్రపోయాం అనేది మనకు తెలీదు. ఎవరైనా మనకి ఎన్ని గంటలకు నిద్రపోయావు అని అడిగితే 9:30 దగ్గరలో నిద్రపోయాను, లేదా 10:30 దగ్గరలో నిద్రపోయాను అని చెప్పగలం తప్ప 10 గంటల 55 నిమిషాలకు నిద్రపోయాను, ఎగ్జాక్ట్‌గా మనకి ఎప్పుడు నిద్ర పట్టిందో మనకు తెలీదు. రైట్? నిద్ర అనేది ఆటోమేటిక్‌గా బాడీకి జరుగుతుంది. మెడిటేషన్ కూడా అంతే. మెడిటేషన్ మనకి జరిగితే ఏమవుతుంది అంటే, మీ మైండ్‌లో ఉన్న థాట్స్ ఆగిపోతాయి. మైండ్‌లో మనకి రన్ అవుతున్న థాట్స్ అనేవి ఆగిపోతాయన్నమాట. జనరల్‌గా ఏంటి అంటే, అవి కంప్లీట్‌గా 100% ఆగిపోవడానికి మీకు చాలా ప్రాక్టీస్ కావాలి. కొంతమంది
అచీవ్డ్ పీక్ లెవెల్స్ ఆఫ్ మెడిటేషన్ అచీవ్ అయిన వాళ్ళకి మాత్రమే అది జరుగుతుందనమాట. గౌతమ్ బుద్ధ కథ మీరు వినే ఉంటారు కదా! గౌతమ్ బుద్ధ రావి చెట్టు కింద కూర్చొని ఎన్నాళ్ళో మెడిటేషన్ చేస్తే 40 రోజుల తర్వాత, 50 రోజుల తర్వాత ఎన్‌లైటన్‌మెంట్ వచ్చింది అని అంటారు. ఎన్‌లైటన్‌మెంట్ అంటే ఏంటి? మన మైండ్ అనేది ఆఫ్ అయిపోయింది కంప్లీట్‌గా. వన్స్ మైండ్ ఆఫ్ అయిపోతే మనం కంప్లీట్‌గా ఏది రియాలిటీయో అది మాత్రమే చూడగలుగుతాం అన్నమాట. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా. దెన్ యూ విల్ స్టార్ట్ నోటీసింగ్ వాట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ లైఫ్. దట్స్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ మెడిటేషన్. సో, మనలో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఏదైనా ఒక పర్టిక్యులర్ పాయింట్ మీద కాన్సంట్రేట్ చేయాలి. బ్రీత్ మీద గాని, లేకపోతే థాట్స్ అన్నీ ఆగిపోవాలి మైండ్‌లో. నాకు చాలా థాట్స్ వస్తున్నాయి మెడిటేషన్‌లో. అర్జెంట్‌గా ఈ థాట్స్ అన్నీ ఆపేసి నేను మెడిటేషన్‌లోకి వెళ్ళిపోవాలి అని అనుకుంటాం. మనం ఎప్పుడైతే నేను నిద్రపోవాలి, నిద్రపోవాలి, నిద్రపోవాలి అని పట్టుబట్టి కూర్చుంటామో, ఆ రోజు మనకు నిద్ర పట్టదు. మెడిటేషన్ కూడా అంతే. నేను మెడిటేషన్ చేయాలి, నా మైండ్‌లో థాట్స్ రాకూడదు, రాకూడదు అని అనుకుంటామో, ఆ రోజు మీరు మెడిటేషన్ చేయలేరు. రైట్? సో, నేను ఈ రోజు మెడిటేషన్ చేయడానికి కొన్ని టిప్స్ మీకు చెప్తాను. రైట్? విల్ స్టార్ట్ విత్ సమ్ రిలాక్సేషన్ టెక్నిక్స్. తర్వాత నెమ్మదిగా మెడిటేషన్‌లోకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఈ రోజే మీ మైండ్ 100% కామ్ అయిపోతది. మీరు మెడిటేషన్‌లోకి వెళ్ళిపోతారని నేను చెప్పను. ఇట్ టేక్స్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్. కొన్ని సంవత్సరాలు పడతది. నేను గత ఆల్‌మోస్ట్ 8 ఇయర్స్‌గా చేస్తున్నాను యోగా అండ్ మెడిటేషన్. నేను డీప్ మెడిటేషన్‌లోకి వెళ్ళింది నేను వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చనమాట. డీప్ మెడిటేషన్ అంటే ఇంకా అసలు నాకు బయట ఏం జరుగుతుంది, నా మైండ్ మీద గాని, నా బాడీ మీద గాని నాకు అసలు తెలియకుండా ఇన్ డెప్త్ నేను వెళ్ళింది మేబీ వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చనమాట. వెరీ, వెరీ ఫ్యూ టైమ్స్. బట్ ఒక్కసారి జరిగినా కూడా మీకు దాని పవర్ అనేది తెలుస్తుంది. మెడిటేషన్ పవర్ అనేది తెలుస్తుంది. కానీ దానికి ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ పడుతుంది. రైట్? టుడే ఈస్ ఆల్సో 1 డే ఆఫ్ సచ్ ప్రాక్టీస్. ఓకే? చలో. ఫస్ట్ అయితే కొన్ని సింపుల్ ఎక్సర్‌సైజెస్‌తో స్టార్ట్ చేసేద్దామండి. లెట్స్ రిలాక్స్ అవర్ బాడీ ఫస్ట్. ఓకే? బాడీ రెడీగా లేకపోతే మైండ్ అనేది కామ్ అవ్వదు. ఓకే? సో, బాడీని మనం ఫస్ట్ రిలాక్స్ చేసేద్దాం. సిట్ స్ట్రెయిట్. కింద కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. మీరు చైర్ మీద కూర్చోవచ్చు. చాలా మందికి బ్యాక్ పెయిన్ వస్తది స్ట్రెయిట్‌గా కూర్చోవాలి అంటే. మెడిటేషన్ చేసినంత సేపు స్ట్రెయిట్‌గా కూర్చోడానికి ట్రై చేయండి. సో, మీరు చైర్ మీద కూర్చోవచ్చు. లేదు కిందే కూర్చోవాలనుకుంటే కింద పిల్లో వేసుకోండి. లేదా ఒక చిన్న స్టూల్ వేసుకోండి. ఆ 2 కూడా పర్వాలేదు. మీరు కింద కూర్చోగలరు అని మీకు కాన్ఫిడెన్స్ ఉంటేనే, అంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు కింద కూర్చోగలరు అని కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రమే కింద కూర్చోండి. అదర్‌వైజ్ యూ కెన్ ఆరామ్‌సే సిట్. మీరు హాయిగా చైర్ మీద గాని, గోడకు ఆనుకొని గాని కూర్చోవచ్చు. ఓన్లీ వన్ కండిషన్ ఏంటి అంటే మీరిలా ముడుచుకొని కూర్చోవద్దు. ఎందుకంటే ఇక్కడ మన లంగ్స్ ఉంటాయి కదా! బ్రెత్ ఫ్రీగా జరగాలి అంటే లంగ్స్ అనేవి ఇలా క్లోజ్ అయ్యి ఉండకూడదు. మనం సైకిల్ టైర్ మీద వెనక కూర్చొని గాలి కొట్టమంటే వాడు గాలి కొట్టగలడా? కొట్టలేడు కదా! మనం ఫస్ట్ సైకిల్ దిగాలి. తర్వాతే వాడు గాలి కొట్టగలడు. రైట్? పంచర్ షాప్ ఆయన్ని గాలి కొట్టమంటే సైకిల్ మీద మనం కూర్చొని గాలి కొట్టమంటే కొట్టడు కదా! దిగమంటాడు ఫస్ట్. ఇది కూడా అంతే అన్నమాట. మనం దీని మీద ప్రెషర్ పెట్టేసి ఇలా కూర్చుంటే గాలి పీల్చుకోలేం హాయిగా. సో, బాడీ స్ట్రెయిట్‌గా పెట్టండి. స్ట్రెయిట్‌గా కూర్చోండి. కింద కూర్చున్నా పర్లేదు, బెడ్ మీద కూర్చున్నా పర్లేదు, పడుకొని చేసినా పర్వాలేదు. ఓకే? ఫస్ట్ ఎక్సర్‌సైజెస్ అయిపోయిన తర్వాత పడుకొని చేయండి. నో ప్రాబ్లమ్. ఓకే? చలో. లెట్స్ స్టార్ట్. సిట్ స్ట్రెయిట్. ఐ హోప్ యూ ఆర్ ఆల్ రెడీ. మీరందరూ రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ కొన్ని నెక్ రొటేషన్స్ చేద్దాం. టర్న్ యువర్ నెక్ టు యువర్ లెఫ్ట్ సైడ్. కంప్లీట్‌గా మెడని ఎడమ వైపుకి తిప్పేసేయండి. ఎడమ వైపు వెనక్కి చూడడానికి ప్రయత్నించండి. ఎవరికైనా సర్వికల్ ప్రాబ్లమ్ ఉంటే ఇవి అవాయిడ్ చేయండి. ఓకే? డైరెక్ట్‌గా నెక్స్ట్ ఎక్సర్‌సైజ్‌కి మీరు వెళ్ళిపోవచ్చు. ఇది అవాయిడ్ చేయొచ్చు. మిగిలిన వాళ్ళు చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. టేక్ ఎ డీప్ బ్రెత్. ఎక్సేల్. నెమ్మదిగా కుడి వైపుకి. జెంట్లీ టర్న్ టు యువర్ రైట్ సైడ్. టేక్ ఎ డీప్ బ్రెత్. Exhale, relax your body. Come to the center. Look up and look down. Inhale చేస్తూ మెడ పైకి. Exhale చేస్తూ మెడ కిందకి. స్లోగా. Inhale up. Exhale down. Up. Down. ఐస్ క్లోజ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. One last time. Up. Down. And center.
ఒక చిరునవ్వు, పెదాల మీద ఒక చిన్న చిరునవ్వు, పుట్ ఎ జెంటిల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఫేక్ స్మైల్ అయినా పర్వాలేదు, డోంట్ వరీ. బట్ పెదాల మీద ఒక చిన్న చిరునవ్వు ఉండాలన్నమాట. చలో నెమ్మదిగా నెక్ రొటేట్ చేయండి. మెడ భాగంలో, భుజాలలో ఎంత బరువున్నా బరువంతా దిగిపోవాలన్నమాట. మన శరీరంలో ఏ స్ట్రెస్ ఉన్నా అది ఫస్ట్ భుజాలు, మన మెడ భాగంలోనే స్టోర్ అవుతుంది. దాన్ని నెమ్మదిగా బయటికి పంపించేద్దాం. రైట్? డూ ఇట్ విత్ అవేర్‌నెస్. నెమ్మదిగా చేయండి, బట్ మీ కంట్రోల్డ్ మూవ్‌మెంట్‌తో చేయండి. ఇన్‌హేల్ బ్యాక్. ఎక్స్‌హేల్ ఫార్వర్డ్. ఇన్‌హేల్ బ్యాక్. ఎక్స్‌హేల్ ఫార్వర్డ్. రివర్స్ డైరెక్షన్‌లో. ఇన్‌హేల్ బ్యాక్. ఎక్స్‌హేల్ ఫార్వర్డ్. ఇన్‌హేల్ బ్యాక్. Exhale forward. Back. Forward. Relax. కాస్త నెక్ రిలాక్స్ అయిందని అనుకుంటున్నాను. విల్ డూ బ్రాహ్మరి ప్రాణాయామ. ఎప్పుడైనా మెడిటేషన్‌కి ముందు బ్రాహ్మరి గాని మనం చేస్తే మైండ్ ఆటోమేటిక్‌గా కామ్ అవుతుందన్నమాట. అట్‌లీస్ట్ మీ మైండ్‌లో ఇప్పుడు ఒక 100 ఆలోచనలు రన్ అయితే అవి ఒక 10 ఆలోచనలకి తగ్గిపోతుంది ఇన్‌స్టంట్‌గా బ్రాహ్మరితో. తర్వాత మీరు మెడిటేషన్‌లోకి వెళ్ళడం కాస్త సులభం అవుతుంది. రైట్? నిద్రపోయేటప్పుడు కూడా అంతే. బ్రాహ్మరి చేసిన తర్వాత మీరు హాయిగా నిద్రపోగలరు. ఓకే. హౌ టు డూ బ్రాహ్మరి మీకు గుర్తుందో లేదో మరొకసారి చెప్తాను. షణ్ముఖి ముద్రలో చేయబోతున్నాం. షణ్ముఖి ముద్రలో మీ చూపుడు వేలు కనురెప్పల పైన, మధ్య వేలు నాస్ట్రిల్స్‌కి పైన, ముక్కు నాస్ట్రిల్స్‌కి పైన, ఉంగరం వేలు ముక్కుకి కింద, పెదాలకి పైన, చిటికెన వేలు పెదాలకి కింద, గెడ్డానికి పైన, మీ బొటన వేలు చెవికి పక్కన, చెవి లోపల పెట్టొద్దు, చెవికి పక్కన. నార్మల్ ఇన్‌హలేషన్ చేయబోతున్నాం. ఎక్సేల్ చేసేటప్పుడు మాత్రం ఇలా ఓంకారంలో చివరి శబ్దం ఉంటుంది కదా! అని ఆ శబ్దం చేయబోతున్నాం. ఆ శబ్దం చేసేటప్పుడు మీ చేతి వేళ్ళ నుండి మీ ఫేస్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యే ఆ వైబ్రేషన్స్‌ని గమనించండి. ఓకే. కంప్లీట్ దృష్టి మీ చేతి వేళ్ళ చిగురు భాగంలో పెట్టండి. ఓకే. టేక్ ఎ డీప్ బ్రెత్. ఎక్సేల్. పెదాల మీద చిరునవ్వుతో మరొకసారి ఇన్‌హేల్. ఎక్సేల్. ఇన్‌హేల్. ఎక్సేల్. Inhale. One last time. Exhale. Relax your hands. 2 చేతులు మోకాళ్ళ పైన, అరచేతులు ఆకాశం వైపు. ఐస్ క్లోజ్ చేసుకొని ఉంచొచ్చు. కళ్ళు మూసే ఉంచండి. ఒక్కసారి మీ నడుముని గమనించండి. మీ బ్యాక్‌ని గమనించండి. మీరు ఒక గోడకి చేరబడి ఉన్నట్టు ఊహించుకోండి. గోడకి చేరబడి ఉన్నట్టు ఊహించుకోండి. మీ నడుము కింది భాగం నుంచి తల పై భాగం వరకు
గోడకి టచ్ అయి ఉండాలి. ఓకే. భుజాలని రిలాక్స్ చేయండి. మీ దృష్టి మీ భుజాల పైకి. చేతి వేళ్ళని రిలాక్స్ చేయండి. మీ కళ్ళని రిలాక్స్ చేయండి. ఈ క్షణం మనం ఎటూ చూసే అవసరం లేదు. మీ దృష్టిని మీ బాడీ లోపలికి తీసుకువెళ్ళండి. షిఫ్ట్ యువర్ ఐ గేజ్ ఇన్‌సైడ్ యువర్ బాడీ. మనం సాధారణంగా మన ఐ బాల్స్‌తో బయటికి చూస్తూ ఉంటాం. ఇప్పుడు కాస్త ఆ చూపుని లోపలికి తిప్పండి. మీ పెదాల మీద చిరునవ్వు అలానే ఉందా? ఈజ్ ఇట్ స్టిల్ దేర్? లేకపోతే చిరునవ్వుని మళ్ళీ తీసుకురండి. పుట్ ఎ జెంటిల్ స్మైల్ ఆన్ యువర్ లిప్స్. ఆటోమేటిక్‌గా మీ దవడ భాగం, మీ ఫేస్ మొత్తం రిలాక్స్ అయిపోతుంది. ఆ చిరునవ్వుని మీ కళ్ళ దాకా చేరుకోనివ్వండి. లెట్ దట్ స్మైల్ రీచ్ యువర్ ఐస్ అండ్ స్మైల్ విత్ యువర్ ఐస్. దీర్ఘ శ్వాస, డీప్ బ్రెత్. ఎక్సేల్. మీరు ఏం చేయవలసిన అవసరం లేదు ఈ క్షణం. మీకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. యు ఆర్ నాట్ ఎ ఫాదర్, యు ఆర్ నాట్ ఎ మదర్, యు ఆర్ నాట్ ఎ సన్, యు ఆర్ నాట్ ఎ హస్బెండ్, యు ఆర్ నాట్ ఎ వైఫ్. ఈ క్షణం మీతో మీరు మాత్రమే ఉన్నారు. ఎటువంటి బాధ్యతలు మీకు ఈ క్షణంలో లేవు. అచించక్. యు ఆర్ నోబడీ. You have no responsibilities that are given by this physical world. Release all your responsibilities for a few seconds and experience how it is. మీ దృష్టిని నెమ్మదిగా మీ యానల్ రీజన్, మీ శరీరం నేలకి టచ్ అయిన ప్రదేశం ఉంది కదా, ఆ యానల్ రీజన్ దగ్గరికి తీసుకువెళ్ళండి. శరీరానికి కింది భాగంలోకి, మీ వెన్నుకి కింది భాగంలోకి తీసుకువెళ్ళండి. మూలాధార చక్ర. Take a deep breath and exhale. Inhale. Exhale. మీ దృష్టి మీ మూలాధార చక్రం మీద ఉంచుతూ ఒక్కసారి ఓంకారం చెప్తాం. Let's just say Om once by keeping our focus on the Muladhara chakra. ఒక దీర్ఘ శ్వాస ఓంకారం కోసం. ప్రతి ఓంకారంతో మీ బాడీలో ఆ పాజిటివ్ ఎనర్జీ ఫిల్ అవుతుంది. మన బాడీలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది.
Notice it. మీ దృష్టి కాస్త పైకి పొత్తి కడుపు వెనక భాగంలో, పొత్తి కడుపుకి సరిగ్గా వెనకాతల మీ వెన్నుపూస మీద మీ దృష్టిని ఉంచండి. స్వాదిష్టాన చక్ర, రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ క్రియేటివిటీ ఆర్ లస్ట్, మోహం. స్వాదిష్టాన చక్ర నుండి ఎనర్జీ గనక పైకి మూవ్ అయితే, మీ ప్రాణ పైకి మూవ్ అయితే మనలో క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. అదే ఎనర్జీ కిందకి మూవ్ అయితే మనకి లస్ట్, మోహం అనేది పెరుగుతుంది. మీ స్వాదిష్టాన చక్ర మీద దృష్టి పెడుతూ ఒక్కసారి ఓంకారం చెప్తాం. Let's just say Om once by keeping our focus behind our stomach. పొత్తి కడుపు వెనక భాగంలో మీ దృష్టిని ఉంచండి. ఓంకారం కోసం ఒక దీర్ఘ శ్వాస. Feel the vibration in your body with every Om. ప్రతి ఓంకారంలో మీ శరీరంలో పుట్టే ఆ పాజిటివ్ వైబ్రేషన్ని గమనించండి. ఒక చిరునవ్వుతో ఆ వైబ్రేషన్ని యాక్సెప్ట్ చేయండి. విత్ కంప్లీట్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ దట్ పాజిటివ్ ఎనర్జీ. యాక్సెప్ట్ ఇట్. నెమ్మదిగా మీ దృష్టిని స్వాదిష్టాన నుండి మణిపుర చక్ర, అంటే మన పొట్టకి సరిగ్గా వెనక భాగంలో మన వెన్నుపూస దగ్గరికి తీసుకువెళ్ళండి. పొత్తి కడుపు నుంచి పొట్ట మీదకి మన దృష్టి తీసుకురావాలి. పొట్టకి సరిగ్గా వెనక భాగంలో మణిపుర చక్ర. మీ దృష్టిని మణిపుర చక్రం మీద ఉంచుతూ ఒక్కసారి ఓంకారం చెప్తాం. Let's just say Om once by keeping our attention just behind our navel. ఒక దీర్ఘ శ్వాస. Manipura chakra is responsible for generosity or jealousy. మనలో మణిపుర చక్రాలో ప్రాణ కిందకి ఫ్లో అయితే ఎదుటి వాళ్ళని చూసి ఈర్ష్య పుడుతుంది. అదే పైకి ఫ్లో అయితే ఎదుటి వాళ్ళకి సాయం చేయాలి అనే ఒక బుద్ధి పుడుతుంది. జెనరాసిటీ. Let the energy flow upwards and let all be generous and lead a positive life.
లెట్ యువర్ బాడీ బ్రీత్ నార్మల్లీ. మీ శరీరం ఎలా ఊపిరి పీల్చుకోవాలి అనుకుంటుందో అలానే పీల్చుకొనివ్వండి. మీ ఊపిరిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించొద్దు. మీ మైండ్‌ని, మీ థాట్స్‌ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించొద్దు. లెట్ యువర్ థాట్స్ కమ్ అండ్ గో. ఆకాశంలో మబ్బులు ఎలా అయితే వచ్చి పోతూ ఉంటాయో, మీ ఆలోచనలు కూడా అలానే వచ్చి పోతూ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించొద్దు. మీ దృష్టి ఇంకా కాస్త పైకి మణిపుర నుండి మీ ఛాతీకి సరిగ్గా వెనక భాగంలో అనాహత చక్ర, ద హార్ట్ చక్ర. ఛాతీకి సరిగ్గా వెనక భాగంలో మీ వెన్నుపూస మీద మీ దృష్టిని ఉంచండి. వీపుకి మధ్య భాగంలో notice the energy in your anahata chakra. అనహత మనలో ప్రేమ లేదా ద్వేషాన్ని పెంచుతుంది. అనహతలో ఎనర్జీ కిందకి మూవ్ అయితే, మన ప్రాణ కిందకి మూవ్ అయితే మనలో ద్వేషం పెరుగుతుంది. అదే పైకి మూవ్ అయితే మనలో ప్రేమ పెరుగుతుంది. రైట్? మనలో చాలా మందికి తెలుసు లవ్, ప్రేమ ఎక్కడ ఉంది అంటే మనం గుండె దగ్గర ఉంది అని చూపిస్తాం. రైట్? దట్ ఈస్ ద అనహత చక్ర. అనహత చక్ర మీద మన దృష్టిని ఉంచుతూ ఒక్కసారి దీర్ఘ శ్వాస ఎక్సేల్. ఓంకారం కోసం ఇన్హేల్, ఓం. Let the energy flow upwards from Anahata Chakra. దృష్టి మరి కాస్త పైకి మీ కంఠం దగ్గర మెడ భాగంలో మీ దృష్టిని ఉంచండి. విశుద్ధి, ద థ్రోట్ చక్ర, విశుద్ధి చక్ర. మనలో దుఃఖం, సారో లేదా కాన్ఫిడెన్స్, ఈ రెండు విశుద్ధి చక్రాన్ని కంట్రోల్ చేస్తుంది. ఎనర్జీ కిందకి ఫ్లో అయితే మనలో దుఃఖం ఎక్కువగా ఉంటుంది. మీరు గమనించే ఉంటారు. మనకి దుఃఖం ఎక్కువగా ఉన్నా లేదా మనం ఏడ్చేటప్పుడు మన గొంతు ఎండిపోతుంది, గొంతు బిగుసుకుపోతుంది. అవునా? బికాస్ యువర్ విశుద్ధి చక్ర ఇస్ కంట్రోలింగ్ దట్ ఎనర్జీ. అదే మనలో కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం బయటికి మాట్లాడాలి, మన కోసం మనం మాట్లాడాలి, మన వాళ్ళ కోసం మనం మాట్లాడాలి అంటే ఆ కాన్ఫిడెన్స్ మన గొంతులోంచి రావాలి. దట్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఆల్సో ఇన్ విశుద్ధి చక్ర. ఒక దీర్ఘ శ్వాస, మీ కాన్సంట్రేషన్ విశుద్ధి చక్రం మీద ఉంచండి. అండ్ ఎక్సేల్. The smile on your face. ఓంకారం కోసం ఇన్హేల్,
ఓం. Notice the release of energy from your throat. గొంతు భాగంలో ఎటువంటి స్టిఫ్నెస్ ఉన్నా దాన్ని రిలీజ్ చేసేసేయండి. లెట్ ద ఎనర్జీ ఫ్లో అప్వర్డ్ విత్ ఎవ్రీ బ్రెత్. ప్రతి ఊపిరితో మన కంఠం దగ్గర ఉండే శక్తి పైకి మూవ్ అవనివ్వండి. మన ప్రాణ పైకి మూవ్ అవనివ్వండి. లెట్ ఇట్ గో అప్వర్డ్స్, లెట్ ఇట్ నాట్ గో డౌన్వర్డ్స్. అప్రయత్న. ఈ క్షణం మీరు ఎటువంటి ఎఫర్ట్ పెట్టవలసిన అవసరం లేదు. దెర్ ఇస్ నథింగ్ టు డూ రైట్ నౌ టు గో ఇన్ టు మెడిటేషన్. కేవలం మనకి పీల్చుకోవడానికి ఊపిరి, ఈ శరీరం, ఈ రెండు ఉంటే చాలు. యూ కెన్ మెడిటేట్ ఫ్రీలీ. లెట్ యువర్ బాడీ ఎక్స్పీరియన్స్ దిస్. మీ దృష్టి మరి కాస్త పైకి మీ రెండు కనుబొమ్మల మధ్య మనం నుదుటిన బొట్టు పెట్టే స్థలం, అవర్ ఆజ్ఞ చక్ర. శివుని మూడో కన్ను మనకి ఆజ్ఞా చక్ర. మీ దృష్టిని రెండు కనుబొమ్మల మధ్యలోకి తీసుకువెళ్ళండి అండ్ ఫోకస్ ఆన్ దట్ సెంట్రల్ పాయింట్. మనకే తెలియని ఒక వింత సెన్సేషన్ తెలుస్తుంది మీరు ఆజ్ఞా చక్రం మీద దృష్టి పెట్టగానే. బయట నుండి ఏదో తెలియని ఒక మ్యాగ్నెటిక్ ఎనర్జీ మన కళ్ళ మధ్య తిరుగుతున్నట్టు మనకు అనిపిస్తుంది. There is something pulling you from between your eyebrows. You will feel that sensation. Notice it. It's a very, very powerful chakra. మనలో ఉండే కోపం లేదా జ్ఞానం, ఈ రెండు ఆజ్ఞ చక్రాన్ని కంట్రోల్ చేస్తుంది. Your wisdom or your anger. If you let the energy move upwards, you will be wise. మనకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది and we will spread that knowledge with the universe if that energy is moving upwards. అదే ఎనర్జీ కిందకి మూవ్ అయితే మనకి కోపం వస్తుంది. మీరు గమనించారో లేదో, కోపం వచ్చిన వ్యక్తి ఫేస్ మనం గమనిస్తే కనుబొమ్మలు రెండు దగ్గరగా ఉంటాయి. రెండు కనుబొమ్మల మధ్య రెండు ముడతలు కనిపిస్తాయి. రైట్? ఆజ్ఞ చక్ర దగ్గర ఒక బిగుసుకునే ఒక సెన్సేషన్ మనకి తెలుస్తూ ఉంటుంది బయటికి కూడా. యువర్ ఆజ్ఞ చక్ర is responsible for your anger. Let the energy move upwards from your Ajna chakra and feel the wisdom. There is infinite wisdom in the universe. యూనివర్స్ లో అంతులేని జ్ఞానం ఉంది. మనిషికి ఇంతవరకు అందిన జ్ఞానం అంతా యూనివర్స్ నుంచి మన ఆజ్ఞ చక్ర ద్వారా అందింది. లెట్స్ ఓపెన్ అప్ అవర్ థర్డ్ ఐ అండ్ యాక్సెప్ట్ దట్ ఎనర్జీ అండ్ యాక్సెప్ట్ దట్ విస్డమ్ విత్ ఎ స్మైల్ ఆన్ అవర్ ఫేస్. ఆఫ్ కోర్స్, పెదాల మీద ఒక చిరునవ్వుతో. ఇవి మన శరీరంలో 6 చక్రాస్.
శరీరం అవతల ఉండే చక్ర సహస్రార చక్ర. మన శరీరానికి సంబంధం లేని చక్ర. మన ఆత్మకి మాత్రమే సంబంధించిన చక్ర సహస్రార చక్ర. అటాచ్డ్ టు యువర్ subtle body, not the physical body but your subtle body. సూక్ష్మ శరీరానికి ఆనుకొని ఉన్న చక్ర సహస్రార చక్ర. మీ తలకి ఒక 10 సెంటీమీటర్లు లేదా ఒక అరడుగు పైన ఒక పాయింట్ని గమనించండి. ఆ పాయింట్ నుండి మీ శరీరానికి కంటికి కనిపించని ఒక సన్నటి తీగ కనెక్ట్ అయి ఉన్నట్టు ఊహించుకోండి. జస్ట్ ఇమాజిన్, దట్ ఈస్ ఇనఫ్. Imagine a small connection between a point above your head to your body. Inhale. Exhale. ప్రతి ఇన్హలేషన్కి మీ శరీరం ఆ పాయింట్ నుంచి ఎవరో పైకి లాగుతున్నట్టు ఊహించుకోండి. ప్రతి ఎక్సలేషన్కి మీ శరీరాన్ని కిందకి వదిలేస్తున్నట్టు ఊహించుకోండి. Inhale, go towards the Sahasrara. Exhale, relax your body. మీ దృష్టి సహస్రార మీద ఉంచుతూ ఒక్కసారి ఓంకారం చెప్తాం. ఇన్హేల్. ఓం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త సమ్మంగళాని భవతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆ చిరునవ్వుని అలానే ఉండనివ్వండి. లెట్ ద స్మైల్ యాజ్ ఇట్ ఈస్. 2 చేతులు నమస్కార ముద్రలో. నెమ్మదిగా మీ అరచేతులని రబ్ చేయండి. జెంట్లీ రబ్ యువర్ పామ్స్ టుగెదర్. అరచేతుల మధ్య కాస్త వేడి పుట్టేంత వరకు. until you feel the little warmth between your palms. కాస్త వెచ్చదనం పుట్టిన తర్వాత అరచేతులకు మీ కళ్ళ మీద ఉంచండి. టేక్ అ డీప్ బ్రెత్. ఎక్సేల్ చేస్తూ కళ్ళు తెరిచి మీ అరచేతులు చూడండి. లుక్ ఎట్ యువర్
palm. As you open your eyes, చిరునవ్వుతో you can look at me. How is it? How are you feeling? Feeling calm? ఫీలింగ్ అ లిటిల్ కామ్నెస్ ఇన్ యువర్ మైండ్. మనం మెడిటేషన్ మొదలుపెట్టినప్పుడు మన మైండ్లో జనరల్గా మన మైండ్లో థాట్స్ రన్ అవుతూనే ఉంటాయి. వెంటనే ఒకటి తర్వాత ఒకటి మనం ఒక థాట్ని ఆపితే ఇంకో థాట్ వస్తుంది, రైట్? మెడిటేషన్లో మనకి ఒకవేళ 100 థాట్స్ మన మైండ్లో రన్ అవుతూ ఉంటే అవి 10 థాట్స్కి వస్తాయి అన్నమాట. అంటే కాస్త మైండ్ కామ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ మెడిటేషన్. మీరు చేసే కొద్దీ అది ఒక్క థాట్కి వస్తుంది. ఒకటే లాంగ్ థాట్ మీ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఇంకా చేసే కొద్దీ అది కూడా ఆగిపోతుంది అనమాట. యూ విల్ బీ ఇన్ అ నో మైండెడ్ స్టేట్, నాట్ మైండ్లెస్ స్టేట్. మైండ్లెస్ స్టేట్ ఈస్ రాంగ్, బట్ నో మైండెడ్ స్టేట్ ఈస్ డివైన్, రైట్? సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎప్పుడైనా ఒక లేక్, సరస్సును చూసుంటే, అంటే ఒక క్లీన్ లేక్ చూసే ఉంటారు ఫారెన్లో కానీ, లేకపోతే మనకి మానస్ సరోవర్లో కానీ, ఇలాంటి చోట్ల ఉంటాయి కదా క్లీన్ లేక్. అంటే కింద ఉండే రాళ్ళు కూడా కనిపించేంత క్లీన్గా అనమాట. సో ఇప్పుడు ఆ లేక్ ప్రశాంతంగా ఉందనుకోండి, ఎటువంటి మూమెంట్ లేకుండా ఉంటే మనం కిందకి చూడగలుగుతాం, రైట్? ఆ లేక్ నుంచి కింద ఉండే రాళ్ళు కూడా మనకు కనిపిస్తాయి క్లియర్గా. కింద ఉండే ఇసుక రాళ్ళు మనకి క్లియర్గా కనిపిస్తాయి. అదే లేక్ మీద ఒక చిన్న టచ్ ఇలా చేసాం అనుకోండి, లేదా ఒక చిన్న రాయి వేసాం, రిపిల్స్ వస్తాయి కదా. రిపిల్స్ అంటే ఒక అలలు లాగా వస్తాయి కదా. అప్పుడు మీరు కిందకి చూడగలుగుతారా? నో, రైట్? కింద ఏం జరుగుతుందో మనం చూడలేం. ఒక బ్లర్నెస్ వచ్చేస్తుంది, రైట్? ఒక చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది విజువల్లో. మన మైండ్ కూడా అంతే అన్నమాట. మన మైండ్ ఎప్పుడు కామ్గా ఉంటుందో మనం మన ఎదుటి ఉన్న ఒక నిజాన్ని నిజంలా చూడగలుగుతాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ లైఫ్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. అప్పటి వరకు వీల్ ఆల్ హ్యావ్ ప్రిజంప్షన్స్, రైట్? మన ఎక్స్పీరియన్స్కి తగ్గట్టు మనం జరుగుతున్నది ఊహించుకుంటాం అనమాట. ఏదర్ మన మైండ్ పాస్ట్లో అయినా ప్రెజెంట్లో అయినా ఊగుతూనే ఉంటుంది. వన్స్ మైండ్ కామ్ అయిపోతే యూ కెన్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ ద లేక్ క్లియర్లీ. దట్ ఈస్ నో మైండెడ్ స్టేట్. మెడిటేషన్ రెగ్యులర్గా చేసేవాళ్ళు ఆ స్థితికి చేరుకోగలుగుతారు. దెన్ యూ కెన్ ఫీల్ యువర్ సెల్ఫ్, రైట్? మనతో మనం ఉండడం అని ఇందాక ఎవరో చెప్పారు. సో మనతో మనం అంటే నాట్ ది ఫిజికల్ బాడీ, రైట్? దెర్ ఇస్ సంథింగ్ ఇన్సైడ్. మనకి దురదృష్టవశాత్తు చాలా మంది 99.9999% అంటే 100కి 1,000,000 మందిలో ఏ ఒక్కరో ఇద్దరో తప్ప మిగిలిన ఎవ్వరూ కూడా ఆ ఇన్సైడ్ ఆ పర్సన్ని మనం మీట్ కాం ఈ లైఫ్ టైంలో, రైట్? హూఎవర్ మీట్స్ దట్ పర్సన్ హ్యాస్ రీచ్ దట్ స్టేట్ అండ్ దట్ ఈస్ పాసిబుల్ త్రూ మెడిటేషన్. ఈరోజు మనం చేసిన మెడిటేషన్ వన్ ఆఫ్ సచ్ టెక్నిక్స్ అనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. యువర్ మైండ్ మస్ట్ బి కామ్. ఐ హోప్ సో. థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ రిలాక్స్డ్, ఎక్సలెంట్ సెషన్. మీకు ఇది రికార్డింగ్ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఈ రోజు వచ్చిన లింక్ మీరు ఓపెన్ చేసి యాక్సెస్ చేయొచ్చు. ఓకే, దెర్ విల్ బి అ రికార్డింగ్ ఇన్ ద యూట్యూబ్ ఛానల్. కాకపోతే డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే మీకు దొరకదు. మీకు ఈరోజు నేను పంపించిన లింక్ మీ దగ్గర పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసి మెడిటేషన్ చేసుకోవచ్చు నైట్ టైం. ఓకే, ఫీలింగ్ యాజ్ యూ ఎక్స్ప్లెయిన్డ్, వెరీ గుడ్, వెరీ రిలాక్స్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మీకు తెలుసో లేదో మనం దగ్గర అరగంట సేపు మెడిటేషన్ చేసాం, రైట్? అరగంట సేపు మనం మెడిటేషన్ చేసాం. హాఫ్ అన్ అవర్ మెడిటేషన్. మీలో చాలా మంది అనుకున్నారు మెడిటేషన్ నా వల్ల కాదు అని, రైట్? 5 నిమిషాలు కూడా మెడిటేషన్ చేయలేకపోయిన వాళ్ళు ఈరోజు హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేశారు. చూసారా హౌ గుడ్ ఇట్ ఈస్? మనం చేయగలం. ఎవ్రీబడి హ్యాస్ దట్ కెపాసిటీ. వి జస్ట్ నీడ్ ద రైట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ రైట్ పర్సన్ అండ్ ద రైట్ ఎన్వైరన్మెంట్. మన చుట్టూ ఉన్న ప్రదేశం, మనం వింటున్న మాటలు, మ్యూజిక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ కెన్ మేక్ యూ గో ఇంటూ అ మెడిటేటివ్ స్టేట్. కొన్నాళ్ళ తర్వాత మీకు దీని అవసరం ఉండదు, నా అవసరం ఉండదు, మ్యూజిక్ అవసరం ఉండదు, అండ్ ఎక్కడైనా మీరు కూర్చొని మెడిటేషన్ చేయగలుగుతారు కొన్నాళ్ళ తర్వాత. ఓకే, అంటిల్ దెన్ యూ కెన్ ప్రాక్టీస్ దిస్. సమ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ హౌ టు జాయిన్ ఆఫ్టర్ ఫ్రీ క్లాసెస్. మీకు నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పంపించానండి, లాట్ ఆఫ్ పీపుల్. సో మీకు ఇన్వైట్ వచ్చింది, ఎక్స్క్లూజివ్ ఇన్వైట్. ఆ ఇన్వైట్లోనే 3 లింక్స్ ఉన్నాయి, 1 year, 6 months and 3 months. You can click any link and join.
1 ఇయర్ ప్లాన్‌కి, 6 మంత్ ప్లాన్‌కి, 3 మంత్ ప్లాన్‌కి డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటో కూడా నేను మీకు పంపించాను. లేదు అంటే రేపు మీకు మెసేజ్ కూడా వస్తుంది. రేపు లాస్ట్ డే కదా! బై ద వే రేపు సెషన్ మిస్ కాకండి. రేపు చాలా చాలా మంచి సెషన్. లాస్ట్ డే కాబట్టి దేర్ ఇస్ ఎ స్పెషల్ సెషన్ టుమారో. ఓకే. మిస్ కావద్దు. విల్ టేక్ ఎ సంకల్ప అగైన్. రేపు మళ్ళీ మనం సంకల్ప తీసుకోబోతున్నాం. ఫస్ట్ డే అటెండ్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. మనం సంకల్ప తీసుకున్నాం ఫస్ట్ డే. రైట్? ఈ ఫ్రీ క్లాసెస్ మనం 100% మన ఎఫర్ట్ పెట్టి చేస్తామని సంకల్ప తీసుకున్నాం. సో రేపు కూడా ఒక సంకల్ప తీసుకోబోతున్నాం. అండ్ టుమారో విల్ డూ అ వెరీ నైస్ సీక్వెన్స్. ఓకే. సో రేపు సెషన్‌లో చేయబోతున్నాం. మిస్ కాకండి లాస్ట్ డే. సో సెషన్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఇన్వైట్ వస్తుంది. ఐ థింక్ కొన్ని స్లాట్స్ పెండింగ్ ఉన్నాయి. అండ్ యాక్చువల్‌గా మీ బ్యాచ్‌లో పెట్టిన స్లాట్స్ నేను లాస్ట్ వీక్ నేను అనౌన్స్ చేశాను కదా! సండే డైట్ సెషన్ చెప్పిన రోజు. ఆ స్లాట్స్ ఐ థింక్ ఆ నెక్స్ట్ వెడ్నెస్‌డే ట్యూస్‌డే ఆర్ వెడ్నెస్‌డేకి ఫిల్ అయిపోయినాయి. మళ్ళీ మనం 250 స్లాట్స్ యాడ్ చేసాం. అవి కూడా ఫిల్ అయిపోయినాయి. సో ఇప్పుడు కొత్త బ్యాచ్ వాళ్ళకి ఓపెన్ అయిన స్లాట్స్‌లో కొన్ని స్లాట్స్ ఓపెన్ ఉన్నాయి. యూ కెన్ జాయిన్ ఇఫ్ యూ వాంట్. ఒకవేళ ఎవరికైనా పేమెంట్ ఫెయిల్ అయ్యి ఉంటే, స్లాట్స్ ఓపెన్ అయ్యి ఆ స్లాట్స్ కంప్లీట్ అయిపోయి పేమెంట్ ఫెయిల్ అయ్యి ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ స్లాట్స్ ఓపెన్ ఐ విల్ లెట్ యూ నో. అదర్‌వైస్ నెక్స్ట్ ఎప్పుడైనా స్లాట్స్ ఓపెన్ అయితే యూ కెన్ జాయిన్. ఓకే. చలో అండి. రేపు సెషన్‌లో కలుద్దాం. ఇట్స్ ఆల్రెడీ లేట్. స్లీప్ నైస్‌లీ. అండ్ యాహ్! సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ దే కెన్ హియర్ ద హార్ట్ బీట్. అంటే చూసారా మైండ్ ఎంత కామ్ అయితే మన హార్ట్ బీట్ మనకు వినిపిస్తుంది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్. యూ షుడ్ ప్రాక్టీస్ ఇట్ ఎవ్రీ డే. యాహ్! ఎవరెవరైతే జాయిన్ అయ్యారో ఆల్రెడీ వాళ్ళకి రేపు నైట్ మెసేజ్ వస్తుందండి. ఎల్లుండి నుంచి క్లాసెస్‌లో జాయిన్ అవ్వడానికి ఒక కొత్త సబ్స్క్రిప్షన్ మెసేజ్ వస్తుంది. అందులోనే మీ కొత్త జాయినింగ్ లింక్ ఉంటుంది. దాంతో మీరు ఎల్లుండి నుంచి కంటిన్యూ కావచ్చు. ఓకే. నో అండి. ఈ సెషన్స్ రికార్డెడ్ ఆప్షన్ ఉండవు. ఈరోజు సెషన్ ఉంటుంది యూట్యూబ్‌లో మీకు సేమ్ లింక్‌లో. బట్ ఈ ఫ్రీ క్లాసెస్‌లో 14 డేస్‌లో ఆర్ 21 డేస్‌లో జరిగిన క్లాసెస్ మీకు యాక్సెసిబుల్‌గా ఉండవు. అదర్‌వైజ్ దేర్ ఈస్ నో ఇంపార్టెన్స్ టు ద ప్రోగ్రామ్. రైట్? ఇది యూట్యూబ్ వీడియోస్‌లా అయిపోతుంది. సో, దేర్ ఈస్ నో ఇంపార్టెన్స్ టు ద ప్రోగ్రామ్. సో, ఇట్ విల్ నాట్ బి అవైలబుల్. మీరు అటెండ్ అయ్యారు కాబట్టి మీకు ఆ యాక్సెస్ వచ్చింది. అదర్‌వైజ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. యాహ్! లైవ్ సెషన్స్‌లో కూడా మీరు వీడియో ఆన్ చేయాల్సిన అవసరం లేదు. లైవ్ సెషన్స్ కూడా ఇదే ఫార్మాట్‌లో జరుగుతాయి. సో, మీరు నన్ను చూస్తూ ఫాలో కావచ్చు. డోంట్ వరీ. చాలా మందికి ఈ ప్రాబ్లమ్ ఉంది. వీడియో ఆన్ చేయాలి అంటే అండ్ బికాస్ ఆఫ్ సరౌండింగ్స్ ఆర్ బికాస్ ఆఫ్ దేర్ పర్సనల్ అటైర్ ఎనీథింగ్ ఏ రీజన్ వల్ల కానీ కొంతమందికి ప్రాబ్లమ్ ఉంది. సో, యూ కెన్ టర్న్ ఆఫ్ అండ్ డూ ఇట్. అంటే మీకు అవసరం కూడా లేదు. ఎందుకంటే యూట్యూబ్ లైవ్‌లో ఓపెన్ అవుతుంది కాబట్టి యూ విల్ నాట్ బి రైట్. ఈ వీడియో ఉంటుందండి. సేమ్ లింక్‌లో ఈరోజు మీకు వచ్చిన లింక్ సెషన్‌కి ముందు వచ్చిన లింక్ సేవ్ చేసి పెట్టుకోండి. మీకు ఆహ్, ఓపెన్ అవుతుంది ఎప్పుడైనా. మీరు ఏ టైంలో అయినా మెడిటేషన్ చేయొచ్చండి. మెడిటేషన్‌కి టైమ్ అంటూ ఏం లేదు. కానీ మెడిటేషన్ మీరు చేయగలరు అంటే చేయగలిగేది జనరల్‌గా మీ పొట్ట కాస్త ఖాళీగా ఉన్నప్పుడు. రైట్? బికాజ్ పొట్టకి, మైండ్‌కి కనెక్షన్ ఉంది. పొట్ట ఫుల్‌గా ఉంటే మైండ్ మీకు మెడిటేషన్ చేయనివ్వదనమాట. రైట్? పొట్ట కాస్త ఖాళీగా ఉంటే మీరు మెడిటేషన్ చేయగలరు. బెస్ట్ టైమ్ మన యోగా సెషన్ తర్వాత. యోగా సెషన్ తర్వాత మీరు మెడిటేషన్‌లో మరి కాస్త ఫాస్ట్‌గా వెళ్ళిపోగలరు. ఎందుకంటే బాడీ అప్పటికే రిలాక్స్ అయిపోతుంది కాబట్టి, పొట్ట కూడా ఖాళీ అయిపోతుంది కాబట్టి మీరు ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళగలరనమాట. 1 ఇయర్‌కి కన్సెషన్ ఇవ్వండి. లేదండి ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే ఆల్రెడీ ప్రైస్ చాలా చాలా తక్కువ. అండ్ ఐ కెన్ ఛాలెంజ్ యూ. బయట దేర్ ఈస్ నోబడీ ఆఫరింగ్ యోగా ఎట్ దిస్ ప్రైస్. ఈ ప్రైస్‌లో యోగా చెప్తున్న వాళ్ళు ఎవ్వరు లేరు బయట. ఎవ్రీబడీ ఈస్ చార్జింగ్ ₹2000 పర్ మంత్, 1500 పర్ మంత్ ఆర్ అట్‌లీస్ట్ ₹1000 పర్ మంత్. సో, ఇప్పుడు మనం ₹2000 ఫర్ 1 ఇయర్ ఇస్తున్నాం. రైట్? ఈవెన్ ఈ ఫార్మాట్‌లో చెప్తున్న వాళ్ళు కూడా ఎవరు 4000కి తక్కువ చెప్పట్లేదు. చాలా మంది మహా అయితే 3500 కంటే కూడా తక్కువ లేదు బయట. సో, ఇంతకంటే నేను డిస్కౌంట్ ఇవ్వలేను. బికాజ్ ఐ ఆల్సో నీడ్ టు రన్ దిస్ రైట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో, దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఛాన్స్ ఫర్ యూ టు లెర్న్ యోగా ఎట్ దిస్ ప్రైస్. మళ్ళీ స్లాట్స్ ఓపెన్ అయినప్పుడు మీకు మెసేజ్ రాదండి. ఎందుకంటే మీకు అవసరమో లేదో నాకు తెలీదు కదా! నేను మాటికి మెసేజ్ పెట్టలేను. అండ్ మీకు మెసేజ్ పెట్టిన ప్రతి మెసేజ్‌కి నాకు కాస్ట్ పడుతుంది. ఎస్పెషల్లీ పేమెంట్ మెసేజెస్‌కి ఇంకా కాస్ట్ పడుతుంది. సో, నేను మీకు మెసేజ్ పెట్టలేను. మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే రేపు జాయిన్ కావచ్చు. ఇవాళ నైట్ జాయిన్ కావచ్చు. స్లాట్స్ ఫిల్ అయ్యేలోపు. లేదు ఒక 1 వీక్ తర్వాత గాని, 1 మంత్ తర్వాత గాని జాయిన్ అవ్వాలి అంటే మీకు ఒక సపోర్ట్ నంబర్ ఉంది కదా! మీకిప్పుడు మెసేజ్ వస్తూ ఉంటుంది రోజు. దానికి మెసేజ్ పెట్టండి. ఒకవేళ అప్పుడు స్లాట్స్ ఓపెన్ ఉంటే మేము ఇన్ఫార్మ్ చేస్తాం అండ్ యూ కెన్ జాయిన్. Thank you, and a lot of people are saying it's best price and reasonable. Thank you so much. Um,
సో మెనీ పీపుల్ ఆర్ స్టిల్ దేర్ అండి. ఐఎమ్ సో హ్యాపీ టు సీ ఇట్. లాస్ట్ వరకు ఉన్నారు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఎందుకంటే నైట్ టైమ్ కూడా కదా, అండ్ ఫ్యామిలీ టైమ్ కూడా ఉంటుంది. సో ఓకే. గుడ్ అండి. ఇంకా ఏమైనా ఉన్నా నన్ను అడగండి. సో ఇఫ్ రేపు సెషన్ మాత్రం మిస్ కాకండి. రేపు ఫైనల్ డే సెషన్, లాస్ట్ ఫైనల్ డే సెషన్. ఫస్ట్ డే సెషన్ ఎంత ఇంపార్టెంటో లాస్ట్ డే సెషన్ కూడా అంతే ఇంపార్టెంట్. మీకు రేపు కూడా రిమైండర్ వస్తుంది ఎప్పట్లానే. అండ్ ఆ తర్వాత కూడా కంటిన్యూ అవ్వాలి అంటే యూ కెన్ జాయిన్ ద కమ్యూనిటీ క్లాసెస్. ఆల్రెడీ మీ బ్యాచ్‌లో దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆల్రెడీ జాయిన్డ్. ఎందుకంటే స్లాట్స్ 2 టైమ్స్ ఫిల్ అయిపోయినాయి. 2 టైమ్స్ పెట్టినప్పుడు కూడా. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ జాయినింగ్ ఫ్రమ్ సాటర్‌డే. ఐయామ్ సో ఎక్సైటెడ్. కమ్యూనిటీలో చాలా మంది కొత్తగా జాయిన్ అవుతున్నారు. సో ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరెవరైతే సాటర్‌డే నుంచి స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి థాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ అండ్ టు స్టార్ట్ యువర్ జర్నీ. సో మీరు నెక్స్ట్ 100 డేస్, 200 డేస్, 300 డేస్ యోగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మీకు సపోర్ట్ చేస్తాను కూడా. ఓకే. చలో గుడ్ నైట్. ఆల్ ది వెరీ బెస్ట్. విల్ సీ యూ టుమారో. రేపు క్లాస్‌లో కలుద్దాం.